హైదరాబాద్ మహానగరానికి మొత్తం 5 మాస్టర్ ప్లాన్లు ఉన్నాయని వీటన్నిటిని ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నట్లు ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే 3 నెలల్లో భాగ్యనగరానికి ఒకే మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు చెప్పారు. క్రెడాయ్ ప్రాపర్టీ షోని రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. As 2014, when we got the new state, immediately we have met our Chief Minister and put forward about our real estate problems and how we were facing the previous 5 years, what sort of problems we have faced and how we are bleeding also. And we have put forward all the issues what we are facing to our Chief Minister, and he magnanimously accepted to clean the things and come with a proper, transparent, easy way of doing the business systems. ఇప్పటికే అన్ని అనుమతులను కూడా ఆన్లైన్లో మొత్తం హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ చేసి ఉన్నాం. కానీ ఇంకా కొంత దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా 30 రోజుల్లోనే అనుమతులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాం. ఇందాక రామన్న మాట్లాడుతూ 60 రోజులు 70 రోజులు అన్నారు. ఈ దేశంలో మిగతా వాళ్ళకంటే ముందున్నామన్నారు. దేశంలో మిగతా వాళ్ళకంటే ముందుంటే లాభం లేదు. ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడే సందర్భంలో మనం అనుకున్న లక్ష్యం 30 రోజుల్లో ఖచ్చితంగా ఏ ఒక్క అధికారిని కూడా మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కలవకుండా, జిహెచ్ఎంసీలో కలవకుండా, ఒక్క పైసా లంచం ఇవ్వకుండా పర్మిషన్ రావాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఆ పరిస్థితిని తీసుకొచ్చేదాకా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ ఏదైనా అధికారి దగ్గర ఒక ఫైల్ ఆగితే, ఏదైనా అధికారి దగ్గర ఒక ఫైలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ రోజులు ఉంటే దాన్ని కూడా ఆన్లైన్ ట్రాకింగ్లో ఏ అధికారి దగ్గర ఎన్ని రోజులు ఫైల్ ఉందో కూడా చెప్పే వ్యవస్థను కూడా తీసుకొని వస్తూ ఉన్నాము. తద్వారా అధికారుల్లో కూడా జవాబుదారీతనం పెరిగి ఎక్కడా కూడా ఫైల్ అనేది అనవసర జాప్యం అనేది లేకుండా తప్పకుండా పర్మిషన్లు సకాలంలో ఇచ్చే విధంగా కూడా వ్యవస్థను తీసుకొస్తాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన స్పష్టమైన మ్యాండేట్ అదని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ